హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాహుల్ మమ్మీ ఛానల్. ఈరోజు ఈవినింగ్ అయితే మేమైతే ఇది రావణాసుని కల్చరల్ సనత్ నగర్కి అయితే వెళ్తున్నాం. ఇక ఆడైతే ఫుల్ అంటే ఫుల్ మంచిగా చేస్తారు రావణాసుని. ఇక ఆడికి వెళ్ళాక వీడియో అయితే కంటిన్యూ చేస్తా. ఓకే, బాయ్ గైస్. క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తు మే అనయ ధ్యాన ఆవాహన ఇత్యాది షోడశ ఉపచార పూజయాచ భగవాన్ సర్వ ఆత్మకః శ్రీ అవన్నీ మీద పడతాయి. దూరంగా ఉండండి. బాబు, ఎవరు కూడా చిన్నపిల్లలు ముఖ్యంగా ఎవరు ముందు ఆ మల్లెపండి కాలుస్తున్నారు. ఆ సైడ్ ఉన్న వాళ్ళు దూరంగా ఉండండి. మల్లెపండి ప్రారంభం చేస్తున్నారు. మన దిగాలి స్టేజ్ పైన. హలో, మల్లెపందిరి ప్రారంభం చేస్తున్నారు. మల్లెపందిరి ప్రారంభం చేశారు. అటు ఉన్న వరకు దూరంగా ఉండండి. బాంబులు చెప్పి అవి ఎక్కడ పడతాయో మనకు కూడా తెలియదు. జాగ్రత్తగా వాటినే పరిశీలిస్తుండండి. దూరంగా ఉండండి. అందరూ కూడా దూరంగా ఉండి ఆ తపాసులని ఆనందంగా చూస్తూ ఉండండి. ఎవరు కూడా చూసుకోవద్దు. భక్తులు అధికంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాం. ఆ మల్లెపండిని ఇప్పుడే ప్రారంభం చేశారు. అందరూ కూడా ఆ మల్లెపండిని గురిగా కోరుతున్నాం. మన ఆహ్వానాన్ని మన్నించి మరొక 2 నిమిషాలలో మన సహసాగర్ శాసనసభ్యులు గౌరవనీయులు కరసాని శ్రీనివాస్ యాదవ్ గారు రాబోతున్నారు. మన ఆహ్వానాన్ని మన్నించి రావణ దహన కార్యక్రమానికి వారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా ఆనందంగా జరుపుకోవాలని, ఎవరు కూడా పోలీసు వారు చెప్పిన విషయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి, వారికి సహకరించాలి. ఎందుకంటే వారి కార్యక్రమాన్ని వారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. దయచేసి పోలీసు వారికి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ సభను ఉద్దేశించి కార్తీక గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. అలాగే నవరాత్రి దసరా పండుగ శుభాకాంక్షలు. మనమందరం కూడా ఈ 9 రోజులు ఎంతో నిష్ఠతో మనం చేసుకున్నటువంటి పూజలు ఈ రోజు కాబట్టి అవకాశం మనకు ఉంది. కాబట్టి మనం అందరూ కూడా ఆ దేవుని దర్శిస్తూ ఆమెకు సేవ చేస్తూ ఆమె సేవలోనే ఆమె కృపతో మనం జీవించడం అనేది చాలా గొప్ప. అందుకే పుట్టగొడుకు మనకు హిందువుగా పుట్టడం మన అదృష్టం అని చెప్పి అభిప్రాయం. కానీ ఇక్కడ మన హనుమాన్ ఆలయం దేవ ప్రాంగణంలో మేము ఎన్నోసార్లు పూజలు చేశాము. ప్రత్యక్షంగా కూడా మనం కొన్ని అద్భుతాలు కూడా ఇక్కడ చూసాము. కాబట్టి ఈ పవిత్ర స్థలంలో మనకు ఎప్పుడూ కూడా దేవతలు తిరుగుతూ మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ మనల్ని కాపాడేటువంటి ఈ దేవతల యొక్క సమూహాన్ని మనం దర్శించుకోవడం, మన
ధర్మంగా నేను భావిస్తూ అలాగే వారి కృపకు కూడా మనం పాత్రలం అవుతున్నామని సభ్యులు గౌరవనీయులు మా కలసాని శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీరన్న గారికి సాధారణంగా శ్రీరంగా వస్తున్నారంటే బాగా భరుస్తాయి మరి ఇంకా మీకు ప్రత్యేక ఆహ్వానానికి సంబంధించి ఏర్పాటు చేశాం అది. అందుకనే మీరు వచ్చిన సందర్భంలో ఆ యొక్క ఈత చెట్టు దాని ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. ఇంతకుముందు ఆ ఈత చెట్టు చక్కగా ఎంత ఆనందంగా చేసిందో మరి ఇప్పుడు అంత పాముల మాటతో మరి అందరినీ అంత బయట అందుకే చెప్పాం అమ్మ దూరంగా ఉండండి, బాంబులను మీద పడుతుంటాయి. అదే చెప్తున్నాం, జాగ్రత్తగా దూరంగా ఉండి చూడండి, ఆనందంగా వీక్షించండి. ఎవరు కూడా తొందరపడి ముందుకు రావద్దు. అందరికీ ఉంటుంది ముందుకు వచ్చి చూడాలని. కానీ ఇటువంటి బాణాసంచ కార్యక్రమాలలో ఎంత దూరంగా ఉండి చూస్తే అంత ఆనందంగా కార్యక్రమాన్ని మనము చూడడానికి ఉంటుంది. దగ్గర ఉంటే ఆ బాంబులు మీద పడుతుంటాయి, మెరుగులు మీద పడుతుంటాయి. మరి ఇవన్నీ కూడా మన హనుమాన్ దేవస్థానంలో రావణ దహనానికి ముందుగా నిర్వహించేటువంటి ప్రత్యేక బాణసంచ కార్యక్రమం. అందులో భాగంగా ఈత చెట్టు అని చెప్పుకున్నాం. దానికి సంబంధించినటువంటి బాణాసంచ కార్యక్రమం పూర్తయింది. సీనన్నని గౌరవంగా స్టేజీ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తర్వాతి కార్యక్రమం జై శ్రీరామ్ నాగుపాము ఇంకోటి ప్రారంభం చేస్తున్నారు మా కలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, శాసనసభ్యులు. ఇప్పటి వరకు మన దేవాదాయ శాఖ వచ్చిన తర్వాత వారి చేతుల మీదనే ఈ రావణ దహన కార్యక్రమం జరగడం అనేది ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలోనే ఇటువంటి కార్యక్రమాన్ని కూడా మన తెలంగాణ జిల్లా మీదుగా 2 సంవత్సరాల నుండి మన దేవాలయంలో నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది. ఈ సంవత్సరంలో ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఏదో మీ మీదకే వస్తున్నాం పాము.
ఆలోచించాలి. దయచేసి అందరూ కూడా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన ఏడున్నాడు అంటున్నా శ్రీనివాస్ యాదవ్ గారు ఈ రోజున ఈ సంవత్సరం కూడా వారు చక్కగా మన అనుకున్న సమయానికి వారు ముందుగానే ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా నిర్వహిస్తున్నందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు అందజేస్తూ మన దేవాలయంలో దేవాదాయ శాఖలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయంలో కూడా వారి సహాయ సహకారాలు అందజేస్తూ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మాకు అడిగిన వెంటనే అడిగినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ మన దేవాలయ అభివృద్ధి కార్యక్రమంలో जय बोलो दुर्गा माता की, जय बोलो लक्ष्मी माता की, जय बोलो सरस्वती माता की, जय बोलो अपराजिता देवी की, जय बोलो हनुमान देवस्थान की, जय बोलो हनुमान देवस्थान की, जय बोलो हनुमान देवस्थान की। హలో దయచేసి అందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ పిల్లలు అందరూ కూడా విలువైన వస్తువులను పిల్లలను ముఖ్యంగా చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. విలువైన ఆభరణాలు సెల్ ఫోన్లు ఎవరికి ఇవ్వద్దు, ఎవరికి వారు భద్రపరచుకోవాలి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కొద్దిగా ఇంకా పోవాలి.
జాగ్రత్తగా ఉండండి. మీ విలువైన వస్తువులు మరియు